చాలామంది ఒక తరం కవులందరూ మనల్ని వదిలి వెళ్ళిపోయారు. తరం వెళ్ళిపోతున్నదో అని గోరటి వెంకన్న ఒక అద్భుతమైన పాట రాశాడు. ఆ తరములో మొట్టమొదలు ఈ తెలంగాణ నేలని చైతన్యం చేసిన గూడంజన్న, ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా, గట్టు మీన దొరోడేమో చెట్టు లక్క నిలచుండి, ఆలు నుండి తల్లి దాకా వాయు వరుస లేకుండా, కొట్టుడేందిరో వాడి తిట్టుడేందిరో, దొరయేందిరో నడుమ దోపిడేందిరో అని గూడంజన్న రాశాడు. గూడంజన్న 1972లో ఈ పాట రాస్తే ఆ పాటను అందుకొని ఎంతో మంది పాట కవులు ముందుకొచ్చారు. గద్దరన్న మనందరికీ తెలుసు, మొత్తం తెలుగు సాహిత్యాన్ని హిమాలయ శిఖరాల ఎత్తుకు ఎదిగించినటువంటి రాసినటువంటి అన్న గద్దరన్న మన ముందు ఉన్నారు. గూడంజన్న, గద్దరన్న, ఆ వరుస క్రమంలో అందశ్రీ అన్న. ఈ అందశ్రీ అన్నకి, ఈ అన్నలకి, మిగతా వారికి కవులకి, పాట కవులకున్న ప్రత్యేకత ఏమిటంటే, గూడంజన్న డిగ్రీ వరకు చదువుకున్నాడు, గద్దరన్న డిగ్రీ వరకు చదువుకున్నాడు, గోరిటెంకన్న పీజీ వరకు చదువుకున్నాడు. అందశ్రీ అన్న అక్షరాలు నేర్చుకోవడానికి ఒక పెద్ద యుద్ధమే చేశాడు. కనుక ఒక పెద్ద యుద్ధం చేసి ఈ కవిత్వం నాకెందుకు రాదు అని ఒక ప్రశ్న వేసుకున్నాడు. చాలామంది నన్ను అడిగారు, అందశ్రీ అన్న పద్యంలాగా ఎందుకు రాస్తాడు పాటని, గద్దరన్నలాగా, గూడంజన్నలాగా, గోరటి వెంకన్నలాగా పాటను ఎందుకు రాయడు అని అడిగినప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఆనాడు గుర్రం జాషువా సంస్కృతం నేర్చుకుందామని స్కూలుకు వెళితే సంస్కృతం నేర్పకుండా స్కూల్ నుంచి బయటికి నెట్టేశారు. నెట్టేసిన తర్వాత తన మిత్రుని ద్వారా సంస్కృతం నేర్చుకొని, బ్రాహ్మణ కవులారా, మీకు నేను ఏమాత్రం తీసిపోను, మీరు రాసిన పద్యంతో కన్నా నేను ఎక్కువగా పద్యం రాయగలనని గుర్రం జాషువా నాడు నిరూపించాడు. ఆ తరువాత అక్షరానికి దూరమైన మనిషి, ఊరికి దూరమైన మనిషి, తల్లిదండ్రులకి దూరమైన మనిషి, తల్లిదండ్రులే లేరని ప్రకటించుకున్న మనిషిలు ఎక్కడికి వెళ్ళాడు? అడవుల్లోకి వెళ్ళాడు, ప్రకృతిలోకి వెళ్ళాడు. పక్షులు, చెట్లు, చేమలు, పుట్టలు చుట్టాలుగా మారిపోయాయి. ఆ క్రమంలో నడుస్తూ ఉన్నప్పుడు, పరిగెత్తుతూ ఉన్నప్పుడు, పసులగాస్తున్నప్పుడు కాళ్లకు ముళ్ళు గుచ్చుతే ఆ ముళ్ళు రక్తం కారుతూ ఉంటే చీము నెత్తురై పారిన ఆ పాదాల నుంచి, ఆ నోటి నుంచి, శరీరము నుంచి పాట తప్ప ఇంకొక ఆధారం లేదు ఆయనకి. పాటలో భాగమయ్యాడు, పాటనే శరీరంగా మారిపోయాడు. కనుక మెల్లగా ఆయన పద్యాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టాడు. యక్షగానాన్ని విని యక్షగానం నుంచి పద్యం నేర్చుకున్నాడు. పల్లెటూర్లలో కోలాటం పాటలు విని పాట నేర్చుకున్నాడు. బతుకమ్మ పాటలు విని పాట నేర్చుకున్నాడు. ఇది అల్లికా వారసత్వం, ఇది రాత వారసత్వం కాదు, ఇది అల్లికా వారసత్వం.